రోజులాగానే సముద్రమొడ్డున జాగింగ్ చేస్తున్న వారు అలాగే సముద్రంలో కలిసిపోయారు. సరదాగా కుటుంబంతో కలిసి సముద్రమొడ్డుకెళ్లిన వారు కనిపించకుండా పోయారు. ఇళ్లల్లో ఉన్నవారు ఉన్నట్టే కొట్టుకుపోయారు. ఎవరిని ఎవరూ రక్షించుకోలేని దుస్థితి. భూకంపం వచ్చిందన్న వార్త చెవికి చేరేలోపే రాకాసియాల భూభాగాన్ని తాకింది. అప్పటి వరకు ఉన్న ప్రశాంతమైన ప్రాంతాలన్నింటినీ కన్నీటి సంద్రం చేసింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఊళ్లను ముంచేసింది. శక్తిని కూడదీసుకుని రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వలేదు. ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో వచ్చిన భూకంపం కారణంగా 2004 డిసెంబర్ 26న సునామీ విరుచుకుపడింది. సముద్రానికి ఆనుకుని ఉన్న 14 దేశాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ అలధాటికి 2,30,000 మంది అసువులు బాశారు. 30 మీటర్లు అంటే సుమారు 100 అడుగుల ఎత్తుతో భీకర హోరుతో వచ్చిన ఈ రాకాసియాల ప్రపంచాన్ని గడగడలాడించింది. భూకంప లేఖినిపై అత్యధికమంటే 9.1 నుంచి 9.3 మధ్య నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద భూకంపాల్లో ఇది మూడోదిగా గుర్తింపు పొందింది. ఇది ముఖ్యంగా మన దేశం, శ్రీలంక, థాయిలాండ్పై ఎక్కువ ప్రభావాన్ని చూపింది. ఈ సునామీ కారణంగా అప్పటి వరకు చూస్తున్న భవంతులు కళ్ల ముందే కూలిపోయాయి. రోడ్డుపై ఉన్న కార్లు నీటిలో తేలియాడుతూ కొట్టుకుపోయాయి. సముద్రమొడ్డునున్న భారీ పడవలు నీటి ప్రవాహంలో చెల్లాచెదురయ్యాయి. సముద్రమొడ్డున సేద తీరేవారు కనిపించకుండా పోయారు. ఈ ప్రకృతి భీభత్సానికి మన దేశంలోనూ తీవ్ర నష్టం జరిగింది. 12,000 మంది చనిపోగా 5,000 మందికి పైగా ప్రజలు కనిపించకుండా పోయారు. వారి ఆచూకీ నేటికీ తెలియలేదంటే దీని ప్రభావం ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సునామీ ధాటికి తమిళనాడు చితికిపోయింది. సముద్రమే జీవనాధారంగా ఉన్న వారంతా వలస వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క చెన్నై నగరంలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి చేదు జ్ఞాపకం నేటికీ వారి మదిలో మెదులుతూనే ఉంది. పదేళ్ల క్రితం నాటి ఈ పీడకలను మరిచిపోలేక చనిపోయిన తమ వారిని గుర్తు చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రకృతి విలయం ధాటికి గురై చనిపోయిన వారి జ్ఞాపకార్థం సముద్రమొడ్డున పుష్పగుచ్చాలు ఉంచి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. చనిపోయిన వారికి మనశ్శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. తప్పిపోయిన వారు క్షేమంగా ఇంటికి చేరాలని ఆకాంక్షిస్తున్నారు.